మా ఇంట్లోకి వచ్చేది ఆడ అట్లా ఉంటారు. పోలీసులే దొంగల్లాగా ప్రవర్తిస్తే ఒక మాజీ దొంగలాగా ఎట్లా వస్తారు మీరు? బీగాలు వేసింది ఎట్లా ఎట్లా వస్తారు వాళ్ళు? గేట్ లేకుండా మిద్దులు గోడలు దూకి వీళ్ళని ఫోటోలు తీయండి, అందరినీ పెట్టండి. ఇష్టానుసారం చేస్తున్నారు అందరూ. వాళ్ళు మీకు ఆ ఇంటికాడ విజువల్స్ పెట్టిన శివ ఊరుకుంటు ఏం కోఆపరేషన్ వద్దులే. ఇంకొకరిని జైలు పెడతారా? ఎఫ్ఐఆర్ రాస్తారా? ఇంకొక ఎఫ్ఐఆర్ రాస్తారా కోఆపరేట్ చేస్తే? ఊరికే అనవసరంగా ఎందుకు? రాసింది నువ్వే, రాసింది నువ్వే. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వీరపనితనం చూపించినారు కదా, వీరపనితనం చూపించినారు కదా. నువ్వు ఎట్లా చూసావు? ఎన్నేళ్ళు వీరపనితనం చూపించినారు? మాకెవరు శత్రుత్వంతో మాకేం పని లేదు. కావాలన్నారు మీరు అఫీషియల్ గా అడగండి. ప్రకాష్ రెడ్డి కావాలా? మీరు వెతుకుతామన్నారు. రండి, ఎవరు ఎంతమంది వస్తారు? మేడం పర్మిషన్ ఇవ్వండి, మేము లోపలికి వస్తామని అడగడం గౌరవం. ఒక మాజీ ఎమ్మెల్యే ఎట్లా దొంగదారికి వచ్చండి? మీరు తాళం వేసుకొని కూర్చున్నారా? మీరు అసలు అలో చేయట్లేదు కదా. మీరు తాళం వేసుకొని కూర్చొని అన్ని రాళ్ళు రప్పాలు అన్ని పెట్టుకొని ఎవరు చేయనప్పుడు ఉమెన్స్ రమ్మనండి. ఉమెన్స్ రాని ఎట్లా వస్తారు? ఊరికి రమ్మని ఎట్లా అంటాం మనం కూడా? అట్లా కాదు. బయటికి పంపించి ఆడవాళ్ళు మొబైల్ వస్తారా? కానిస్టేబుల్ తీసుకుని బయటికి కావాలనేది తెలియదా మీకు? ఎంతమంది రావాలనుకుంటున్నారో విత్ పర్మిషన్ తో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది రావాలనుకుంటున్నారు? వాళ్ళ ఇంటికి పోవాలి. మీరు మా ఇంటికి వచ్చినారు కదా, ఇదే చెకింగ్ రాజు ఇంటికి పోయి కానీ చెయ్యాలి. మీరు ధర్మంగా ఉంటే, మీకు యూనిఫామ్ కరెక్ట్ గా ఉంటే రండి. ఎంతమంది రావాలనుకుంటున్నారు? ఏమేమి సెర్చ్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ చెప్పండి. నాకు ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు? జస్ట్ నేను అడుగుతున్నాను అంతవరకే. నాకు క్లారిటీ కావాలా? మీకేం కావాలా? ఏం కావాలనుకుంటున్నారు? పచ్చకామెరలు ఉంటాయి, ఏమన్నా ఉంటే తగ్గించేసి వస్తుంది. ఎందుకంటే మేము పూర్తిగా ఫైట్ చేయడానికి సిద్ధపడి ఉన్నాం కాబట్టి మీకు పచ్చ ఫీలింగ్ ఏమన్నా ఉంటే పక్కన పెట్టేసుకోండి. మీకు మీ వాంటింగ్ ఏంది? మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఇంట్లో? మీకు ప్రకాష్ రెడ్డి కావాలనుకుంటున్నారా? మారణాయుధాలు ఉన్నారని చూడాలనుకుంటున్నారా? లేకుంటే ఏమన్నా మేము తీవ్రవాదం తెచ్చి లోపల పెట్టినామనుకుంటున్నారా? మీరు ఏ పర్పస్తో లోపలికి రావాలంటున్నారు? ప్రొటెక్షన్ పేరుతో, అరెస్ట్ల పేరుతో అస్తమానం పోలీసులు అంటే ఎగేసుకొని తోకూరి ఇంటి మీద పడ్డమే మాకు కనిపిస్తుంది. పంపిణీ ఇప్పుడు పోలీసులు చేస్తున్నది. కాబట్టి మీరు మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే హ్యాపీగా నేను పర్మిషన్ ఇస్తాను.